ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలన్న నిర్ణయం కూడా అందుకే తీసుకున్నాను. కలిసుండి దూరం అవ్వడం కంటే దూరమై కలిసుండడం బెటర్. నేను విడాకులు తీసుకుని ఈ ఇంట్లో ఉండడం వల్ల నీకు ఇబ్బందిగా ఉంటుంది. నాకు మార్నింగే వీసా వచ్చింది కావేరి. ఇంకొక 15 రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతాను. 1 year పాటు మేము అక్కడే ఉంటాం. మాతో పాటు అత్తయ్యని తీసుకెళ్లడం కుదరదు కాబట్టి నువ్వు, అత్తయ్య, కాకమ్మ ఇక్కడే ఉండండి. అవును బిడ్డా, మనమందరం ఇక్కడే ఉందాం. నువ్వు పక్కనే ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉంటుంది. పొన్ను, విడాకులు తీసుకోవాలనే నీ నిర్ణయానికి నేను అడ్డు చెప్పను. ఎందుకంటే శివపురంలో వాళ్ళు నిన్నెంతగా అవమానించారో నేను కళ్ళారా చూశాను. కాని రుక్మిణి అక్కని వదిలి దూరంగా వెళ్లడం కరెక్ట్ కాదు పొన్ను. మనం ఇక్కడే ఉందాం. సరే కాకమ్మా, ఉందాము. కావేరి, ఇది నీ జీవితం, నీ ఇష్టం. కాని ఒక ఆడది సమాజంలో ఒంటరిగా బతకడం అంత తేలిక కాదు. ఆలోచించుకో. ఒంటరిగా బ్రతకాలనేది నా కోరిక కాదు స్నేహ. కానీ భగవంతుడు నాకిలాగే రాశాడు. నమస్తే మేడం. ఏంటి లాయర్ గారు ఇలా వచ్చారు? కావేరి గారు డివోర్స్ పేపర్స్ పంపించారండి. ఏంటమ్మా అవి? చూడు, కావేరి డైవర్స్ కావాలని సంతకం చేసి మరీ పంపించింది. నిన్న దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కొట్టాం కదా, దెబ్బకి దారికొచ్చింది. పెద్దమ్మ, కావేరి అర్జున్ బాబు కలిసి ఉండాలని కోరుకున్నాం. కాని అది తీరకుండానే వెళ్ళిపోయావు. నీ చివరి కోరికని నేను కూడా తీర్చలేకపోతున్నాను. నిన్ను చివరి చూపు చూడనివ్వలేదని అర్జున్ అన్ని మాటలకు కావేరి హర్ట్ అయ్యి విడాకుల పేపర్స్ మీద సంతకం చేసి పంపించింది. ఇదంతా చూడకుండా ఉండడానికి నువ్వు వెళ్ళిపోయావేమో. వెంటనే ఈ విషయం అత్తయ్యకి, బావకి చెప్పాలి. పెద్దమ్మ, నీ చావు కూడా అర్థం లేకుండా పోయింది. నువ్వు ఆ దేవుడితో యుద్ధం చేయి. నీ గురించైనా ఆయన కావేరిని, అర్జున్ బాబుని కలుపుతాడేమో. అత్తయ్య, అత్తయ్య, ఏమైంది అమ్మజా? కావేరి డైవర్స్ పేపర్స్ మీద సంతకాలు పెట్టేసింది. ఆ పేపర్స్ ఏవి? ఇప్పుడే తెస్తాను అత్తయ్య. అలా